గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జయశ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖు ఏంటో అనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళేవారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది, ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ యొక్క కుజుడు ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశులు రాహుతో పాటు సంచరిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ద్వాదశ రాశిలో ఒకటైనటువంటిది ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటే కనుక వెనక గొయ్యి ముందు నుయ్యి ఎలా ఉంటుంది సామెత, అలానే ఉంటుంది. ఎందుకంటే కనుక ఎప్పుడో పెళ్ళయ్యి, ఎప్పుడో కాలేజీలో ఫ్రెండ్స్ అయ్యి, ఎప్పుడో చేసినటువంటి తప్పులన్నీ కూడా మీ పీక చుట్టుకుంటాయి. గాలిపటం దారము నువ్వు ఎగరేయలేకపోయినా కూడా ఆ దారం, ఆ పంజా అనేది నువ్వు పోతూ ఉండే గాలికి నీ మెడకు చుట్టుకున్నట్టుగానే ఇవన్నీ కూడా ఎప్పుడో చేసిన పాపాలు, తప్పులు, కర్మలు, ఎంజాయ్మెంట్లు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీకు చిత్రగుప్తుల్ని చిట్టీలాగా మళ్ళీ అన్నీ కూడా మీ మీదకి వచ్చేలా కనిపిస్తున్నాయి. దీన్ని మీరు తస్మా జాగ్రత్తగా ఉండండి. మీ శ్రేయోభిలాషులు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు, బంధుమిత్రులు, మీ సహాయం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే చెప్పెట్టుకోండి. బాబు నేను ఇది చేశాను, దీన్ని బట్టి నాకు ఏదైనా సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పండి. లేదా ఏదైనా మీ సమీపంలో గురువు ఉంటే అక్కడికి వెళ్ళేసి మాట్లాడండి. గురువుగారు నాకు ఇలా ఉంది సమస్య అని. లేదు అలానే మీ లోపలే పెట్టుకున్నారంటే ఈ స్ట్రెస్ వల్ల మీకు ఆరోగ్యం చెడిపోతుంది, అందరూ దూరం అవుతారు, మీరు హాస్టల్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి. ఖచ్చితంగా భయం పెట్టే దగ్గర భయం ఉండాలి. మీరు అన్నీ మునిగిన తర్వాత గురువుగారు చెప్పలేదు అనుకుంటే మాత్రం మీకు ఏమీ ఉండదు. కాబట్టి ముందుగానే మీకు ఒక గమనికగా ఇస్తున్నాను. కాబట్టి ఒక హెచ్చరిక కాదు, గమనిక మాత్రమే. కాబట్టి అందరూ కూడా ముందుగానే మేలుకోవడం కోడితో పాటును కాదు, మీకు మీరుగా మేలుకొని ఏదైతే నష్టపోతున్నారో, ఏదైతే ఇబ్బంది జరుగుతుందో ఆ ఇబ్బంది రాకముందే మీరు పరిష్కారం చూసుకోండి. ఏ తప్పులు జరిగినాయి, ఏ ఒప్పులు జరిగినాయి అనేది గమనించుకుంటూ ఆ తప్పులకి పరిష్కార మార్గంగా మీరు కొంచెం అవేర్నెస్ అయితే ఖచ్చితంగా కావాలి మీకు. దీంతోపాటు మీ గ్రహరీత్యా కూడా దోషాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి
దానితో పాటు మీకు ఇంకా కూడా కాలసర్ప దోషం, నాగదోషం, కుజుడు దోషంతో పాటు ఉన్నా, పితృదోషాలతో పాటు కలిసి ఉన్నా కూడా మీకు ఇంకా ఇబ్బంది కలిగేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. మీకు ఆరోగ్య సమస్యలు కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, పంటి నొప్పులు కానీ, ఈ యొక్క పంచేంద్రియాలతో సంబంధించినటువంటి నొప్పులు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రయాణాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక మీకు దీంతో పాటు ఎవడైనా హిప్నాటిజం, అష్టదిబ్బందన, బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఎవరైనా చేస్తారా అంటే దాంతోపాటు మూలిగిరితం, తాటిగా పెట్టేట్టుగా అన్ని రకాల సమస్యలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి, అప్పుడు మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. దీంతోపాటు చిన్న పరిహారాలు చేసుకోండి. ఇంకా ఇవి కూడా కాదనుకుంటే కనుక మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు చాలా ఉన్నాయి మన దగ్గర. ఎవరికైనా కావాలంటే సంప్రదించండి. సరస్సునటువంటి ధరంలోని మంత్రోచ్చారణ చేసినటువంటి వస్తువులు మీ సమీప దూరానికే అందజేసేటువంటి సదవకాశాలు మన దగ్గర లభ్యపడుతున్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఇలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టు కనుక మీకున్నటువంటి కుజదోషం ఒకటే కాదండి, రాహుకేతు దోషం కూడా కొంతమేర పటాపంచలయ్యేటువంటి అవకాశం లేనున్నట్టుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అయితే కనుక మీకోసం అది ఏమిటో తెలుసా అండి? పంచామృత అభిషేకం. ఎక్కడ చేయాలి? ఈ పంచామృత అభిషేకము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర అయినా కావచ్చు, రెండోది వినాయక స్వామి వారికైనా చేయొచ్చు. లేదు అంటే కనుక మీకు ఎక్కడైనా సమీప దూరంలో శివాలయం ఉంటే కనుక శివాలయంలో అయినా సరే మీరు ఈ యొక్క పంచామృత అభిషేకం అనేది చేయొచ్చు. లేదు అంటే కనుక మీకు నాగపడిగలు ఎక్కడైనా ఉంటే చేయండి. లేదు అంటే కనుక మీకు ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దానితో పాటు ముఖ్యంగా ఈ రాహు, కేతువు, అలానే కుజుడుకు సంబంధించినటువంటి దోషం కూడా మీకు ఖచ్చితంగా పటాపంచలేదానికి అవకాశం ఉంది. ఇకపోతే మీరు గోధుమలు 1 కిలో, పచ్చ పెసలు 1 కిలో, ఉలవలు 1 కిలో, కందులు 1 కిలో, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఒక ఎర్రని వస్త్రం తీసుకొని, ఒక రాగి చెంబు పాత్ర తీసుకొని, ఇవన్నీ కూడా ఎక్కడైనా మీ తలమేం పెట్టుకొని వెళ్ళి పారేడు నీటిలో వేయాలి. మీకు సమస్య ఏముంది, గ్రహరీత్య దోషాలు ఉన్నాయి, దాని నుంచి మీకు ఏది అపారం జరగకూడదు అని చెప్పి తలుచుకొని అవన్నీ కూడా మీరు ఆ పారేడు నీటిలో వేసి ఆ బట్టలతోనే స్నానం చేసి ఆ బట్టలను అక్కడ వదిలివేసి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడైనా సమీప దూరంలో అమ్మవారి కానీ స్వామివారి కానీ ఆలయం ఉంటే కనుక అక్కడ మీరు మట్టి ప్రమిదలో 5 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఈ చిన్న పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఈ గ్రహరీత్య దోషాలైతే కొంతమేర పటాపంచలైపోయేదానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక మరొకటి ఇసుక. మీ అందరికీ తెలిసింది ఇసుక అనేది ఎక్కడ దొరుకుతుంది? శాండ్. ఇసుక 1 గుప్పెడు, జీడి గింజలు 1 గుప్పెడు, అలానే నల్ల మిరియాలు, బ్లాక్ పెప్పర్ సీడ్ 1 గుప్పెడు, అంటే ఒక 20 గ్రాములు 30 గ్రాములు సుమారుగా తీసుకొని ఇవన్నీ కూడా ఒక రెడ్ కలర్ వస్త్రంలో మూటు కట్టి ముడుపులా కట్టేసి ఆ ముడుపుని ఏదైనా మంగళవారం, బుధవారం రోజున మీరు ఈ ఏప్రిల్ 2వ తారీఖు లోపు తల చుట్టూతో 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ ఇలాగ మీరు దిష్టి తీసుకున్నట్టయితే కనుక ఈ దిష్టి తీసుకున్నది ఏదైనా తీపిగా ఉండే చెట్లకి, అంటే మామిడి, దానిమ్మ, సపోటా ఇలాంటి చెట్లకి ఆ కొమ్మలకు కట్టేసేయండి. 6 సాయంత్రం 6 చేయాలి. ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే మీకున్నటువంటి గ్రహరీత్య దోషాలు, ముఖ్యంగా రాహుదోషం, కేతుదోషం, అలానే కుజుని దోషం పటాపంచలైపోతుంది. ఈ యొక్క చిన్న పరిహారం చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. అలానే ఈ యొక్క రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే కనుక మీకు కుజుదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోద్ది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, ఖాళీ బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి
ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు ఏప్రిల్ 2వ తారీఖులోపే చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలుంటే పొలాల్లో స్థాపించండి. ఈ రెండు లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజుదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాయణ చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కేదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి.